లేదా నువ్వు మిగతా బోల్డ్ అంత భూమి ఖాళీ ఉంది కదా, అది గుడికి ఇచ్చేసిన అమ్ముకున్న బోల్డ్ అంత వస్తుంది కదా, లేదా అక్కడ ఏ బిల్డింగ్లో కట్టుకున్న బోల్డ్ అంత డబ్బులు వస్తాయి కదా, అది తీసేద్దాం పోనీ దేవాదాయ శాఖది అనుకుందాం. ఇప్పుడు ఇదే ప్రభుత్వ కళాశాల 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చాక నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా? ఇంతవరకు అట్ట వెనక్కి తీసుకున్నావు ఉన్నాయా ఏమన్నా? ఇచ్చేసిన తర్వాత లీజుకి మరి ఎవరిని మోసం చేస్తారు? ఒక 100 ఏళ్ల తర్వాతను 99 ఏళ్ల తర్వాతను వెనక్కి తీసుకుంటారు అనేటటువంటిదే ఒక పెద్ద డ్రామా. ప్రత్యక్షంగా చేతికి రాసియడం కాకుండా పరోక్షంగా ఈ మాట చెప్తున్నాం. ఇంకొకటి, ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల రూల్స్ చెప్పండి నాకు తెలియగలుగుతాను. ఓ ప్రైవేట్ కాలేజీ వాడే స్థలం కొనుక్కుంటాడా లేదా? అవును. వాడే బిల్డింగ్ కట్టుకుంటాడా లేదా? అవును. వాడే ల్యాబులు పెట్టుకుంటాడా లేదా? వాడే అసిస్టెంట్ ఏది ప్రొఫెసర్లను పెట్టుకుంటాడా లేదా? వాడే మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాడా లేదా? అంతా చూసుకుని వాడు కాలేజీ నడుపుతున్నప్పుడు మరి ఇదెందుకు నువ్వు ఇస్తున్నావు వాళ్ళకి? ఇందులో సగమే పూర్తయింది, ఈ సగం వాడికి నువ్వు ఫ్రీగా ఇచ్చినట్టేగా. ఇదంతా ఫ్రీగా ఇస్తున్నట్టే కదా అడికి. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఇది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇది. ప్లస్ ఇది ఆల్రెడీ కమర్షియల్గా వైబుల్ ల్యాండ్లోకి వచ్చేసింది. ఒక కాలేజీ పక్కన ఒక స్కూల్ పక్కన ల్యాండ్ అంటే ఆటోమేటిక్ రేట్ ఎక్కువ. వాళ్ళ కాలేజీ ల్యాండ్ అంటే కాస్ట్ పెరిగిపోయింది. వీళ్ళు తీసుకున్నప్పుడు 5 లక్షలకే తీసుకుని ఉండొచ్చు, అవి 3-15 లక్షలే ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ 1-2 కోట్లు ఉంటుంది. నిజంగా అయితే కనుక ఏం చేయాలా గవర్నమెంట్? దాన్నే తాకట్టు పెట్టు ఆ కాలేజీకి. ఏ స్థలానికి ఏ కాలేజీకి ఆ కాలేజీకి స్థలాన్ని తాకట్టు పెట్టు, పెడితే డబ్బులు వస్తాయి లంసంగా. దాంతో ఆ కాలేజీ నిర్వహించు, ప్రారంభించు. నువ్వే పెట్టావు కదా 50% సీట్స్, ఇప్పుడు కూడా కంటిన్యూనే కదా జగన్ పెట్టింది జీవో. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టారు. ఆ 50% సీట్లు తీసేస్తామని వచ్చావా లేదు నువ్వు ఎన్నికల్లో? యోగళం పాదయాత్ర గాని తర్వాత చంద్రబాబు గారిని చెప్పింది ఏంటది? సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పేదలకు అందాల్సింది 15,000 రూపాయలకి ఫీజులకు అందాల్సినటువంటి సీట్లు దోచేస్తున్నారు వాళ్ళు అన్నాం. తీసేస్తామన్నారా లేదా? మీరు మాట ఇచ్చారా లేదా? ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాం ప్రైవేట్ వాడికి. ఇంకెందుకు మరి? అదే కొనసాగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి తప్పెట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే నడుపుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు పెట్టలేదు.